ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మనము రోజు దేవునికి పూజ చేస్తూ ఉంటాము. కానీ ఏ నైవేద్యం పెడితే ఎలాంటి ఫలితం వస్తుంది అనే విషయం గురించి మనం తెలుసుకుందాం. అయితే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దేవునికి కొన్ని ప్రత్యేకమైన నైవేద్యాలు సమర్పిస్తే మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్యం ఫలితం లభిస్తుందని అంటారు. అలాగే దేవుని ఆశీర్వాదం సంపూర్ణంగా కలుగుతుంది అని నమ్ముతారు. మీ జీవితంలో ఉన్న కష్టాలని తొలగిపోయి అఖండ కుబేర రాజయోగం సిద్ధిస్తుంది. దేవునికి సమర్పించే ఒక్కో నైవేద్యానికి ఒక్కో పుణ్య ఫలితం లభిస్తుందట. కాబట్టి ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవునికి ఏ నైవేద్యం సమర్పించాలి, ఏ నైవేద్యం సమర్పిస్తే అలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ముందుగా శ్రీమాత్రి నమః అని కామెంట్ చేయండి. ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవునికి సమర్పించే నైవేద్యాన్ని రాగి ప్లేట్లోనే సమర్పించాలి లేదా ఒక తమలపాకు పైన నివేదించాలి. వేడిగా ఉన్న నైవేద్యాన్ని దేవునికి నివేదించకూడదు, అది మహాపాపంగా పరిగణించబడుతుంది. గోరువెచ్చని పదార్థాలను మాత్రమే దేవుడికి నైవేద్యంగా సమర్పించాలి. అయితే ఒక్కోసారి దేవునికి పెట్టిన నైవేద్యానికి తరచు చీమలు పడుతూ ఉంటాయి. దేవుని నైవేద్యానికి చీమలు పడితే మీకు అదృష్టం పట్టబోతోందని శుభ సంకేతం. ఆర్థిక కష్టాల నుండి బయటపడతారని అర్థం. దేవునికి నైవేద్యం సమర్పించినప్పుడు ఒక గ్లాసు నీళ్లను కూడా పూజ గదిలో పెట్టుకోవాలి. పూజ గదిలో తప్పకుండా తీర్థం ఉండాలి. తీర్థం లేని పూజ అసంపూర్ణమని వేద పండితులు చెప్తున్నారు. ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజలో ఒక చిన్న బెల్లం ముక్కను సమర్పిస్తే ముక్కోటి దేవతలందరూ సంతోషించి మీ ఇంటిపై కనకవర్షాన్ని కురిపిస్తారు. దేవుని పూజలో పంచదార నైవేద్యంగా సమర్పిస్తే మీ పిల్లలకు ఎటువంటి నరదృష్టి తగలకుండా కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటారు. పటికి బెల్లాన్ని నైవేద్యంగా సమర్పిస్తే మీ కుటుంబానికి సిరి సంపదలు చేకూరుతాయి. దేవునికి పూజలో నైవేద్యాన్ని నివేదించినప్పుడు నైవేద్యం చుట్టూ నీళ్లను చిలకరించాలి. కుడి చేతితో నీళ్లు చిలకరించి అమృతమస్తు స్వాహ అని రెండు చేతులతో దేవునికి నైవేద్యం సమర్పించాలి. మీరు త్వరగా ధనవంతులు కావాలంటే లక్ష్మీదేవి పటం ముందు 2 ఎండు ఖర్జూరాలను నైవేద్యంగా సమర్పించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది. అలాగే లక్ష్మీదేవికి మనస్ఫూర్తిగా నమస్కరించుకోండి. మీ సొంత ఇంటి కళ త్వరగా నెరవేరాలంటే పూజలో మామిడి పండ్లను నైవేద్యంగా సమర్పించండి. అలాగే మీ ఆస్తిపాస్తులన్నీ రెట్టింపు అవుతాయి. మంగళవారం రోజున మీ పూజ గదిలో ఉన్న ఆంజనేయస్వామి పటం ముందు 21 తమలపాకులను పెట్టి పూజ చేస్తే మీ మనసులో ఏది కోరుకున్నా సరే ఆ కోరిక వెంటనే నెరవేరుతుంది. అప్పుల బాధలు త్వరగా తీరిపోవాలంటే ఇంట్లో పూజ చేసేటప్పుడు నైవేద్యంగా అరటిపండు నివేదించండి. ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దేవునికి కొబ్బరికాయను సమర్పిస్తే మీ ఇంట్లో ఎలాంటి డబ్బు సమస్యలు లేకుండా మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. అలాగే పులిహోరను నైవేద్యంగా సమర్పిస్తే మీ ఇంటి సంపాదన విపరీతంగా పెరిగిపోతుంది. ఆపిల్ పండును నైవేద్యంగా సమర్పిస్తే మీ ఇంటికున్న దరిద్రం మొత్తం తొలగిపోయి మీ ఇంటి ధన ప్రవాహం విపరీతంగా పెరుగుతుంది. కమలా పండ్ల నైవేద్యంగా సమర్పిస్తే పెండింట్లో ఉన్న పనులన్నీ కూడా సకాలంలో నెరవేరుతాయి. ప్రతి శుక్రవారం రోజున నల్ల చీమలకు పంచదారను వేస్తే డబ్బు పరంగా లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంటిపై ఉంటుంది. సపోటా పండు నైవేద్యంగా సమర్పిస్తే పెళ్లి కాని వారికి త్వరగా వివాహం అవుతుందని చెప్తున్నారు. నేరేడు పండ్ల నైవేద్యంగా సమర్పిస్తే ఏలినాటి శని దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి. నల్ల ద్రాక్ష పండ్ల నైవేద్యంగా సమర్పిస్తే మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. జామ పండు నైవేద్యంగా సమర్పిస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది. పూజలో దేవునికి పెట్టిన నైవేద్యాన్ని మీ కుటుంబం అంతా తప్పకుండా తినాలి. తింటే దేవుని ఆశీర్వాదం లభిస్తుంది. లక్ష్మీదేవికి తీపి పదార్థాలంటే చాలా ఇష్టం కాబట్టి ఎవరైతే డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు ప్రతి శుక్రవారం రోజున ఇంట్లో లక్ష్మీదేవికి పూజ చేసి లక్ష్మీదేవికి నైవేద్యంగా పాయసం కానీ తీపి పళ్ళను కానీ నివేదిస్తే మీ ఇంటిపై సంపూర్ణంగా లక్ష్మీ కటాక్షం ఉంటుంది. అలాగే సాయిబాబాకు నైవేద్యంగా మిఠాయిని సమర్పిస్తే మీరు అనుకున్న పనులన్నీ అడ్డంకులు లేకుండా పూర్తవుతాయి. వ్యాపారంలో అధిక లాభాలు రావాలంటే లక్ష్మీదేవికి బెల్లం అన్నాన్ని నివేదించండి. మీ వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి. ఒక సోమవారం రోజున శివునికి నైవేద్యంగా కొబ్బరికాయను సమర్పించి మారేడు దళాలతో అర్చన చేస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ
వెంటనే తొలగిపోతాయి. మీ మనసులో ఏదైనా కోరికలు ఉంటే అది త్వరగా నెరవేరాలంటే శ్రీకృష్ణుడికి అటుకులు నైవేద్యంగా సమర్పించండి. మీ కోరికలు వెంటనే నెరవేరుతాయి. ఇంట్లో పూజ చేసి దేవునికి నైవేద్యం సమర్పించిన తర్వాత 5 నిమిషాలు వరకు గదిని మూసేయండి. ఇలా చేస్తే దేవుడి చల్లని చూపులు ఆ నైవేద్యం పైన పడుతుంది. ఈ విధంగా దేవునికి నైవేద్యాలు సమర్పిస్తే సకల శుభాలు కలుగుతాయి. అందరికీ